హాయ్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేస్తున్నాం. ఎలా ఉన్నాం? బాగున్నాం కదా? మీరు కూడా బాగుండాలి. రండి, ఫ్యామిలీ గ్రూప్ రండి, అందరు చేయగలపండి. హ్యాపీ న్యూ ఇయర్. Many more happy returns of the day. I love you. Happy New Year. Dear husband ji, I love you. I love you too. సంవత్సరం మొత్తం నీకు మంచి జరగాలి. నీ సంతోషమే నా సంతోషం. హ్యాపీ న్యూ ఇయర్. Same to you. I love you. Same to you. Thank you. పిల్లలకి అందరు మంచిగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలి. Happy చలేనా? Holi. ప్రపంచానికి హ్యాపీ న్యూ ఇయర్. ముందు మా తమ్ముడికి తిను. ముందు నా సార్కి కొంచెం కొంచెం తినండి. ఐ లవ్ యూ. నేనంటే ఇంత మంచి మంచి పిల్లలు మా హస్బెండ్కి పొందినందుకు భగవంతుడికి విశ్వానికి ధన్యవాదాలు. మా అత్త మామలకి ధన్యవాదాలు. ఎందుకంటే మన అత్త మామలు చాలా గొప్పలు తెలుసా. నా అత్త మామలకి మన శాంతిగా హ్యాపీ న్యూ ఇయర్. మా మామ ఆత్మ కూడా శాంతిగా ఉండాలి. నా అత్తమ్మ ఆరోగ్యంతో సంపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మా అత్త మామలు లేకుంటే మేము ఇక్కడ ఎందుకు ఉంటాం? ఇంత సంతోషంగా ఎందుకు ఉంటాం? ఐ మిస్ యూ మా అత్తమ్మ. మా మామగారికి కూడా ఆత్మశాంతిగా ఉండాలి. మా మీద ఏం చేసినా మాకు ఆయన గొప్ప వ్యక్తి, ఈ ప్రపంచానికి మా డాడీకి కూడా తెలుసు. పెద్ద వెలుగు తెచ్చాడు మా మామ. ఎస్ఐ నారాయణ ఒక పేరు మీద మాట చెప్తే ఎస్ఐ నారాయణ కాదు, దేవుడు అంటాడు. ఆ దేవుడు పేరు ఎప్పటికీ ఆ దీపం వెలుగుతుండే ఉండాలి, ఆ మాట వస్తూనే ఉండాలి. అందుకని మా మామ కూడా ధన్యవాదాలు. మీరు బిజీ రండి. మా మామ కూడా చాలా గొప్ప పేరు ఉంది కదా. నా కొడుకుకి పేరు రావాలి, నా బిడ్డకి పేరు రావాలి, నా భర్తకి పేరు రావాలి. మా కుటుంబం, పరివారం, మా ఫ్యామిలీది, మా మామ పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కోరుకుంటున్నాం. అందరూ మా ఆడపిల్లలు ఉండొచ్చు, మా మామలు ఉండొచ్చు, మా బావలు అందరూ చాలా బాగున్నాం. వాళ్ళు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ మేము మా ఫ్యామిలీ ఎట్లా ఉంది మీరు మా కామెంట్స్లో చెప్పండి. మా ఫ్యామిలీ గురించి మీరు కూడా పెట్టుకోండి, కామెంట్ అడిగండి. మేమైతే కలిసిమెలిసి చాలా బాగుంటాం. ఇలాంటి కుటుంబం దొరకాలని, కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా మన మంచి కోసం కోరుకుంటున్నారు, మా కోసం. ఇప్పుడు నేను అందరికీ తినిపిస్తా. ఇప్పుడు మా తమ్ముడు, మళ్ళీ మా డాడీ. కానీ ప్రేమ పంచండి. నెగిటివ్ థాట్ ఎప్పుడైనా అసహించే వాళ్ళు దూరంగా ఉండండి. కానీ ప్రేమగా, గొప్పగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి. ఎవరికైనా మంచి చేయాలి కానీ చెడు చేయకండి. ఆ చెడు ఒక్కసారి కాదు, జీవితాంతం జన్మకి రుణపడి ఉంటారు. ఎందుకంటే మంచి కోరుకోండి కానీ చెడు మాత్రం కోరుకోకండి. మనం ఎంత మంచి చేసినా అది మంచి 1000 రెట్టింపు మనకు సాయం చేస్తుంది. చెడు అంటే చాలా ఘోరంగా, చాలా భయంకరంగా మితితో రిటర్న్ వస్తుంది. ఎవరికైనా బాధ పెట్టకండి, ఎవరికైనా ఏడిపియకండి. ఆ ఏడుపు మీ జీవితానికి ఏడిపిస్తుంది.
ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే ఒక్కసారి మన అంతరాత్మ ఉంటుంది కదా, అంతరాత్మ ఏడిస్తే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అది ఒక వ్యక్తి మనకు సంతోషం పెడితే వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇదే మాట చెప్తాడు. బ్రహ్మ విష్ణు శివుడు అందరూ సాక్షిగా మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఎవరికి కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, హాని చేయకూడదు. అబద్ధం చెప్పేది మర్చిపోండి. నిజంగా నిజాలు బయటికి తీయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ధన్యవాదాలు. మీ ఇంట్లో అస్సలు గొడవలు చేయకండి. ప్రేమతో ఉండాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికీ. ఆఫ్ చేయండి.